రోజు ఒక మహత్తరమైనది. 400 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ రోజు వస్తుంది. ఈ రోజు ఎంత మహత్తరమైనదో అంత భయానకమైంది కూడా. గతంలో ఎప్పుడూ ఈ రోజు మహత్తరంగానే నిలిచిపోయింది. భయానకమైన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. నిజమే, కానీ మనం గతాన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణలో ఏమాత్రం అశ్రద్ధకు లోను కాకూడదు. అలా జరిగితే సృష్టి నాశనానికి కారణమవుతాం. గత చరిత్రయే మళ్ళీ ఈరోజు కూడా పునరావృతం కావాలి. అద్భుత శక్తి ఆవిర్భావానికి శుభగడియలు ఆసన్నమవబోతున్నాయి. అదెప్పుడో తెలుసుకుందాం. ఇంకొద్ది సమయంలో ఆవిర్భవించబోయే అద్భుత శక్తి భూమిని చేరుతుంది. లోకానికి విఘాతం వాటిల్లకుండా ఆ అద్భుత శక్తిని లోకరక్షణ కొరకు ఆలాహలాన్ని సేవించిన పరమశివుడి ప్రతిరూపమైన శివలింగంలో నిక్షిప్తం చేయాలి. లోకరక్షణ కోసం సృష్టించబడి అతి గోప్యంగా ఉన్న ఆ శివలింగ ప్రదేశాన్ని చేరుకుందాం. పదండి. ఇవి నా ఆఖరి క్షణాలని తెలిసి కూడా నా కోసం ఇంత శ్రమ పడుతున్న మీకు చాలా రుణపడి ఉన్నాను. అయ్యో, అవేం మాటలండి. ఇది ఓ శ్రమేనా? శశాంక్ ఎక్కడా? నేను అతనితో మాట్లాడాలి. అలాగేలేండి. శశాంక్ని నేను రమ్మన్నాను అని చెప్పండి. అలాగే స్వామి. పిలిపించారట. శశాంక్, ఇప్పుడున్న దైవ వ్యతిరేక శక్తులన్నింటికి నేనే గురువుని. కానీ ఈ రోజుతో నా అధ్యాయం ముగిసిపోతుంది. ఇక మీదట ఆ స్థానాన్ని భర్తీ చెయ్యడానికి నువ్వే చూసుకోవాలి. నువ్వే ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలి. మన మీద నమ్మకంతో ఎంతో మంది ఆశతో వస్తుంటారు. మన వల్ల ఎవ్వరూ నిరాశపడకూడదు. ఇక మీదట అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాన్నగారు? మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుంటాను, శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటాను. నాన్నగారు, అలా అనకండి. ఆ మాట నేను వెళ్ళలేకపోతున్నాను. మీ ప్రాణాలకి ఏ ముప్పు లేదు. ఎందుకు నాన్నగారు నవ్వుతున్నారు? శశాంక్, ఈ జగత్తులో ప్రతిదానికి అంతం ఉంటుంది. అంతం లేని ప్రాణే ఉండదు. ఈ విషయంలో నేను కూడా నిమిత్త మాత్రమే. లేదు నాన్నగారు, మీరు నిమిత్త మాత్రులు కాదు, కాకూడదు. మీ ప్రాణాలు పోకుండా నేను కాపాడతాను. చెప్పండి, నేనేం చేయాలి? గురువు గారు, మీరైనా చెప్పండి. నేనేం చేస్తే నా తండ్రి ప్రాణాలు కాపాడుకోగలుగుతాను? లేదు నాయనా, లేదు. మరణాన్ని ఆపలేవు. ప్రతి ప్రాణికి జనన మరణాలు సహజం. దీన్ని అడ్డుకోవటం సామాన్యుల తరం కాదు. అంటే అసామాన్యులకు వీలవుతుందా? వారికైనా ఎలా సాధ్యమో చెప్పండి. నాన్నగారి ప్రాణాల కోసం నా ప్రాణాలు సైతం లక్ష్య పెట్టను. చెప్పండి గురువు గారు. లేదు నాయన, మరణాన్ని జయించడానికి మార్గమే లేదు.
తప్పు ఉండే ఉంటుంది. ఆలోచించండి. మరణానంతరం స్వర్గాన్ని చేరాలంటే మంచి పనుల ద్వారా దాన్ని చేరుకోవచ్చు. అలాగే మరణాన్ని జయించడానికి కూడా మార్గం ఉండే ఉంటుంది. ఆలోచించండి. దీనికోసం ఎంతటి భయంకరమైన సాహసం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి గురువుగారు, నేనేం చేయాలి? శశాంక్, సృష్టిలోని ప్రతి మనిషి జీవితాన్ని దేవుడు జననంతో ప్రారంభించి మరణంతో ముగింపు చెబుతాడు. కానీ సృష్టికర్త రాసిన ముగింపును ఛేదించి దాన్ని పొడిగించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటి ఏమిటి గురువుగారు, ఏమిటా మార్గం? ఈ రోజు 4 గ్రహాలు చతురస్రాకారంలో చేరబోతున్నాయి. వాటి నుండి ఒక అద్భుత శక్తి జనిస్తుంది. ఆ శక్తి భూమిని తాకితే భూమి తట్టుకోలేక సృష్టి నాశనం జరుగుతుంది. కానీ అలా జరగకుండా 4 సిద్ధులు తమ శక్తితో దాన్ని శివలింగంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ శక్తిని నిక్షిప్తం చేసుకున్న శివలింగాన్ని సొంతం చేసుకోగలిగితే మరణాన్నే కాదు దేన్నైనా జయించగలరు. ఈ విషయాన్ని మీరు ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు గురువుగారు? శివలింగాన్ని సాధించడం అంత సులభమైన విషయం కాదు. అందుకే నీకు చెప్పలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ అద్భుత శక్తి శివలింగాన్ని చేరడం వల్ల భూమిపై ఉన్న కొన్ని దుష్టశక్తులు అంతం కాబడతాయి. ఆ ప్రక్రియలో భాగంగా జరగబోయేదే మీ నాన్నగారి మరణం కూడా. లేదు, నాన్నగారి మరణం జరగదు. ఆ శివలింగాన్ని సాధించే తీరుతాను. ఆ శివలింగం ఉన్న ప్రదేశం ఎక్కడ? మహర్షులారా, శుక్ర, శని, కుజ, గురుగ్రహాలు భూమికి చుట్టూ నిర్దేశ స్థానాలకు రాబోతున్నాయి. ఆ గ్రహాలు నిర్దేశ స్థానాలకు వచ్చిన మరుక్షణమే వాటి నుండి దివ్యశక్తులు ఉద్భవించి భూమిని చేరుతాయి. ఆ 4 దివ్యశక్తులు మమేకమై అద్భుత శక్తిగా ఆవిర్భవిస్తాయి. ఆ అద్భుత శక్తిని శివలింగంలో నిక్షిప్తం చేయడానికి మనం ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అద్భుత శక్తి శివలింగంలో నిక్షిప్తమయ్యే వరకు మన ధ్యానం కొనసాగాలి. ఈ ప్రక్రియకు ముందు ఎటువంటి పరిణామాలు సంభవించినా మన ఏకాగ్రతకి, మన ధ్యానానికి భంగం కలగకూడదు. ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా సృష్టి నాశనమే జరుగుతుంది. గుర్తుంచుకొని ధ్యానాన్ని ప్రారంభిద్దాం.
ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెప్పేది మీకే. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడికి అన్యులెవరూ రాకూడదు. సృష్టి రహస్యాలను ఛేదించాలని ప్రయత్నిస్తే అది మీ ఉనికికే ప్రమాదం. దైవ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. తగిన ఫలితం అనుభవిస్తారు. ఫలితం అనుభవించాలనే వచ్చాను. ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి సావు బతుకుల మధ్య ఉన్న నా తండ్రిని బ్రతికించుకుంటాను. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అదే సృష్టి ధర్మం కూడా. ఆ ధర్మాన్ని ధిక్కరిస్తే ఇక్కట్లు తప్పవు. మీరనుకుంటున్నట్టుగా నేను మామూలు మనిషిని కాను. మీరు పూజించే దైవశక్తికి ధీటుగా ఎదురొడ్డి నిలవగలిగే మంత్రశక్తికి రారాజుని నేను. ఆ శివలింగాన్ని సాధించి చిరంజీవుడనై మరో సృష్టికి పునాది వేస్తాను. అలా జరగడానికి వీల్లేదు. మేం బ్రతికుండగా ఈ శివలింగాన్ని నీ సొంతం కానివ్వు. అయితే చచ్చిపోండి. ఋషులారా, దైవం మనకు అప్పగించిన ఈ బాధ్యతని సఫలీకృతం చేయగలిగాం. చివర్లో సంభవించిన ఈ అపశృతి వల్ల ఇప్పుడు ఏ నష్టమూ లేదు. కానీ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే తప్పించుకు వెళ్ళిన ఆ వ్యక్తి మళ్ళీ ఈ శివలింగం కోసం ప్రయత్నించవచ్చు. అతనికి పరిస్థితులు అనుకూలిస్తే శివలింగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలా జరగకూడదు. సృష్టి సంరక్షణకు ఉపయోగపడే ఈ శక్తి ఏ ఒక్కరి వశమూ కాకూడదు. కనుకనే అద్భుత శక్తిగల ఈ శివలింగాన్ని మరొక స్థలానికి మార్చుదాం. ఇంతటితో మన కర్తవ్యం ముగుస్తుంది. మనకు ముక్తి లభిస్తుంది. గోప్యంగా దాచబడే ఈ శివలింగ ప్రదేశం ఎవ్వరికీ తెలియకూడదు. మరి రానున్న 400 సంవత్సరాల తర్వాత ఆవిర్భవించబోయే ఆ అద్భుత శక్తిని మళ్ళీ ఈ శివలింగంలోకి నిక్షిప్తం చెయ్యాలి కదా. అది ఎలా జరుగుతుంది? దానికొక మార్గాన్ని అన్వేషించాను. మనం ఈ కాలంలో నిర్వర్తించిన ఈ కర్తవ్యాన్ని రాబోయే కాలంలో ఈ రోజు రావటానికి 23 సంవత్సరాల ముందు ఒకే తల్లి కడుపులో పుట్టిన 2 కవల శిశువులు నిర్వర్తిస్తారు. మనం దాచిన ఈ శివలింగాన్ని వాళ్ళు ఎలా కనుగొంటారు? వాళ్ళ అరచేతులపై పుట్టుమచ్చ ఉంటుంది. ఆ 2 చేతులు కలిసినప్పుడు ఈ శివలింగాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే దారి తెలుస్తుంది. అలా పుట్టుమచ్చ ఉన్న 2 చేతులు కలిసి పూజ చేసినప్పుడు తామర పుష్పం విచ్చుకొని శివలింగం పైకి వచ్చి ఈ అద్భుత శక్తిని నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకు మనం ముందుగా చేయవలసింది ఈ శివలింగాన్ని ఒక రహస్య ప్రాంతంలో దాచడం. మన కర్తవ్యాన్ని పూర్తి చేసి ముక్తిని పొందుదాం.
అందరూ బయటికి వెళ్ళండి, వెళ్ళండి. నాన్నగారు, నా మాట నిలబెట్టుకోలేకపోయాను, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. మళ్ళీ గతం పునరావృతమైంది. ఆ దైవశక్తిని ఎదుర్కోలేక పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాను. ఇది తలుచుకుంటేనే జీవించాలనే ఆశపోయి ప్రాణాలపై విరక్తి కలుగుతోంది. నేనిప్పుడు మనసు చంపుకుని జీవించిన ప్రయోజనం లేదు. మళ్ళీ ఆ శివలింగం కోసం ప్రయత్నించడానికైనా, అది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కనీసం చిన్న ఆధారం కూడా లేకుండా చేశారు ఆ ఋషులు. అందుకే నా జీవితాన్ని ఈ రోజుతో ముగిస్తున్నాను. శివలింగం ఉన్న ప్రదేశం తెలుసుకోగలిగే ఆ ఇద్దరు అమ్మాయిలు జన్మించడానికి ముందు నేను మళ్ళీ జన్మిస్తాను. వదినా, కొంచెం ఓర్చుకో వదినా. వదినా, ఏం భయం లేదు వదినా. ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో, ఓర్చుకో తల్లి.